హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 2 డేస్ నుంచి అయితే బ్లాగ్ అయితే తీయలేదు, సో పెట్టలేదు కూడా ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే 2 డేస్ నుంచి బాగా 2 డేస్ కాదు, మినిమం ఒక 10 డేస్ నుంచి బాగా వర్షాలు, నాకైతే బాగా కోల్డ్ చేసేసింది. ఇంక వాయిస్ కూడా రావట్లేదు అనేసి ఇంకా బ్లాగ్స్ అయితే ఏం తీయలేదు. సో ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను చివరి వరకు అయితే. ఇంకా మార్నింగే తన జిత్తి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఒక 3 డేస్ నుంచి అయితే తనకి హాలిడేస్ ఇచ్చేసారు, తుఫాన్ అంట కదా. ఇంకా తుఫాన్తో ఏంటనేసి మేడమ్స్ రెస్ట్ తీసుకోవడానికి ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చేసారు. సో అలా గడిచిపోయే హాలిడేస్. నేను ఇంకా తనతో హ్యాపీగా ఆడుకోవడం అట్లా చేసుకున్నాం మా పిల్లలు మేమైతే. ఎందుకంటే 2 డేస్ బ్లాగ్స్ కూడా ఏం తీయలేదు, ఎందుకంటే నాకు హెల్త్ కొంచెం బాగాలేదని. సో అలాగా తనతో ఫ్రెండ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఈరోజు స్కూల్ అనగానే గుండెలో రాయి పడిపోయింది దానికి. ఎందుకంటే వెళ్ళను అని అదే గోల. ఒక పిల్లలకి ఏంటంటే కంటిన్యూస్గా స్కూల్ ఉంటే వెళ్ళిపోతారు, మధ్యలో సెలవులు వస్తే వాళ్ళకి ఏముంటుందంటే ఆడుకొని స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి బాధగా అనిపిస్తుంది. అంతే. ఫైనల్గా డిన్నర్ కూడా అయిపోయింది. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే నైటు ఈరోజు అయితే గోదావరి చేపలు అయితే తీసుకొచ్చారు, ఫ్రెష్గా దొరికాయంట. అంటే చిన్న చేపలు. పులుసు అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే దీన్ని నిండా పెట్టినా అయిపోయింది. ఆల్రెడీ మా ఫ్రెండ్కి కొంచెం వేసిన, ఇంకా ఉన్నదైతే మిగిలింది మేము తినగా. సో అది మ్యాటర్. రైస్ కూడా అయిపోయింది, ఇంకా అడ్డు కూడా మొత్తం క్లీన్ చేసిన. ఇంకా జిక్కు పాప అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఇంక వచ్చిన వెంటనే హోంవర్క్ అయితే చేసేస్తుంది. దీనికి ఉన్న బెస్ట్ మూమెంట్ ఏంటంటే వచ్చిన వెంటనే ఇంకా మేము కూడా చెప్పకుండా హోంవర్క్ అయితే చేసేస్తుంది. చూడండి, హ్యాండ్ రైటింగ్ చూపిస్తలే నాన్న, తర్వాత రాసుకోవాలి. చూడండి, నీట్గా చక్కగా రాసుకున్నాక తర్వాత స్నానం చేసుకుంటుంది. ఒక్కొక్కసారి అయితే స్నానం చేయించాకే హోంవర్క్ చేస్తుంది. దాని మూడు బట్టి తనకి నచ్చి చేపించేస్తే అది చేసేసుకుంటుందంటే నేనైతే చేపించేస్తాను. ఎందుకంటే తను ఇంట్రెస్టింగ్గా రాస్తుంది. మనం చెప్పేటప్పుడు రాపిస్తే అది అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో అలాగా ఇంకా హోంవర్క్ చేపించి దానికైతే స్నానం చేస్తాను. ఇంకా ఫుడ్ కూడా పెట్టేస్తాను. ఇక్కడ ఎందుకు రాసానన్న చెరిపే తీర్చకూడదు. ఇక్కడే వచ్చింది. స్కూల్లో బాగుందా? వాగ్దే వచ్చిందా ఫ్రెండ్స్ అందరూ? ఇంకా మిక్సర్ అయితే వేసాను తనకి. అటుకులు మిక్సర్ చేశాను. ఇందులో చాలా పలుకులన్నీ మా ఆయన ఏరుకుని తినేసాడు, మిగతావన్నీ దీనికి ఉంచేసాడు. ఇంకా ఏదో ఒకటి వచ్చిన వెంటనే స్నాక్స్ ఇచ్చేస్తే అదే చదువుకుంటుంది. D for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for goa, H for hand, I for ice cream, J for jug, K for kite, L for lion, Madam for L for lion, M for monkey, N for nose, O for orange, O for orange, P for parrot, Q for king, R for rabbit, S for stop, T for train, U for umbrella, E for van, madam, E for van, W for watch, X for X-ray, Y for yellow, madam, Y for yellow, Z for madam, పడిపోతానే మేడం. మేడం గారు ఎలా చెప్తాను? మీ మేడం మీ మేడం ఎలా నుంచి ఉంటే చెప్తారు? ఎలా వస్తారు మీ దగ్గరికి జడగడానికి? చెప్పండి మేడం. ఏమన్నారు కదా మేడం మీరే?
ball. C for cat. రిమోట్ ఏదే D for dog. J for jug. K for kite. L for lion. L for lion. M for monkey. M for monkey. N for nose. N for nose. O for orange. మేడం గారు O for orange. P for parrot. మేడం గారు మధ్య మధ్యలో మర్చిపోతే ఎలా అండి P for parrot. P for parrot. P for parrot. ఎన్నిసార్లు చెప్తారు మేడం? K for king. K for king. K for king. చెప్పండి మేడం నెక్స్ట్. R for rabbit. S for stop. S for stop. S for stop. T for knife. U for umbrella. U for umbrella. E for van. W for watch. X for X-ray. Y for జర్మనీ. మీకు రావా మేడం మధ్య మధ్య అక్షరాలు? చెప్పండి మేడం మీరు 1 2 3 4 ఎన్నిసార్లు చెప్తారు మేడం? 4 5 6 7 8 9 10 ఎన్నిసార్లు చెప్తారు మేడం? 11 తర్వాత 11 నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ రాజు లేవుడు అంతే 11 తర్వాత 12 అలా చెప్తారేమో నెక్స్ట్ 13 13 ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.